మనం ప్రతి ఒక్కరం అయితే సక్సెస్ పొందడానికి అయితే చాలా ప్రయత్నిస్తుంటాం. దానిలో మెయిన్ పాయింట్ ఏంటంటే టైం. మనం ఏ టైంకి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మన లైఫ్లో సక్సెస్ఫుల్గా ఎదగగలం అనేదే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. అంటే సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో మీకు ఎగ్జాంపుల్గా ఒక 10 పాయింట్స్ అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే మీరైతే ఉపయోగించుకుంటే మీరు కూడా బాగుపడే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉంటాయి. ఇవి మీ లైఫ్లో ఖచ్చితంగా అయితే పాటిస్తే మీరు కూడా బాగుపడతారు. కాబట్టి అయితే ఈ వీడియో అయితే మీకోసం తీసుకురావడం అయితే జరిగింది. మీకైతే కొన్ని కీ పాయింట్ల రూపంలో అయితే మీకైతే సమయానికి ఎంత విలువ ఇవ్వాలి, అది మనకు తర్వాత ఎలాంటి విలువను తెచ్చిపెడుతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్, మన డబ్బు ఎప్పుడైనా కానీ డబ్బును ఖర్చు పెడతాం కావచ్చు, అలాగే డబ్బును ఒకవేళ ఏ టైం అయినా ఖర్చు పెట్టినా కానీ తిరిగి వస్తుంది. అంటే ఏదో ఒక టైంలో మనం సక్సెస్ అయినాకనైనా ఏదో ఒక విషయం అయితే తిరిగి వస్తుంది. కానీ సమయానికి మన కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా నీకు లైఫ్లో ఎదిగే ఛాన్సులు వచ్చినా ఎదగలేవు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా అయితే మీలో ఉన్న టాలెంట్ ఏందనేది గుర్తించండి. అంటే దానిపై ఫోకస్ చేయడానికి ప్రతి క్షణం విలువైనదే. మీరు దానిపై కేటాయిస్తే మీకు ఎప్పుడో ఒకసారికి మీకైతే రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మీరైతే మీలో ఉన్న స్కిల్స్ ఏంటి, నేను ఏం చేయగలను, ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరైతే మీలో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళని అడగచ్చు, లేకపోతే మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉన్నది దానిపై కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి. ఒకవేళ మీకైతే స్పెండ్ చేయడానికైతే మీకు ఏం టాలెంట్ ఉన్నదో మీకు కూడా ఒకవేళ తెలియలేదనుకో, ఖచ్చితంగా చెప్తాను, ఇది కూడా ఒక పాయింట్ లెక్కనే. మీరైతే మెడిటేషన్ చేయండి. ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు అయితే మెడిటేషన్ చేయండి. ఆ మెడిటేషన్లో ఆలోచించండి, నేనేం చేయగలను అనేది ఒక్కసారి అయితే రివైండ్ చేసుకోండి. మీలో అప్పటికే మెదడులో అయితే తిరుగుతూ ఉంటాయి. అంటే నేను ఏం చేయగలను అనేది అయితే మీకు అనేది ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు మెడిటేషన్ టైంలో వేరే ఏదో ఆలోచించుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా అయితే 100 ఐడియాలు అయితే తిరుగుతాయి. కాకపోతే మీరు ఏం చేయగలరు అనేది మాత్రమే అక్కడ పాయింట్ పట్టుకొని ఉంచండి. కాబట్టి దాని మీద ఫోకస్ చేసింటే మీరు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి టైం ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోండి. థర్డ్ పాయింట్, మనం విజయాన్ని సాధించాలంటే ఏదైనా మన లక్ష్యాన్ని అయితే గట్టిగా పెట్టుకోవాలి. ఆ లక్ష్యం కోసం గట్టిగా పనిచేయాలి. ఆ లక్ష్యం తెలియకుండా మెడిటేషన్ చేయమని చెప్పాను కదా, మెడిటేషన్ తర్వాత ఖచ్చితంగా ఈ 3 టిప్ అందరికైతే ఉపయోగపడుతుంది. మీరైతే దేనిపైన ఫోకస్ చేస్తారో ఆ ఫోకస్ని అయితే మార్చకండి. అంటే ప్రతి మనిషిలో 2 కేటగిరీ ఉంటుంది. ఒకటి ఏంటి, నేను ఏం చేయాలనుకున్నా చేయాల్సిందే అని గట్టిగా మనం నమ్ముకోవడం. రెండోది తర్వాత చేద్దాంలే అని అనుకుంటే మనం ఎప్పటికీ చేయలేము, దాన్ని స్కిప్ చేసుకుంటూ పోతే అది వెనకకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వకండి. ఛాన్స్ ఇచ్చేటే మాత్రం మీ లైఫ్ ఇంకింత వెనకబడిపోతూ ఉంటుంది. అందరూ అయితే ఎదుగుతూ ఉంటారు, మీరైతే వెనకనే ఉంటారు. కాబట్టి అయితే దీనికైతే స్పేస్ అయితే ఇవ్వకండి. ఖచ్చితంగా అయితే మొదటిది అయితే పాటించండి. అందరికైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం బాగుపడితే మనతో పాటు ఇంకో 10 మంది బాగుపడే స్కిల్స్ కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఫోర్త్ పాయింట్, మనమైతే ఏ పని చేసినా కానీ ఏదో ఒక టైంలో మనం ఏం చేయాలి, ఒక్కొక్క టైంలో బిజినెస్ అనిపిస్తుంది, ఒక్కొక్క టైంలో జాబ్ అనిపిస్తుంది. మనం ఏం చేయగలం అనేది అయితే ఫస్ట్ మీరైతే ఒక క్లారిటీకి రండి. ప్రతి దాంట్లో ఏం చేయాలి అని చెప్తున్నాను అనుకోకండి. దీని మీదనే సమయం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి చెప్తాను, ఖచ్చితంగా చిన్న విషయాలు కానీ మీకైతే ఆలోచించండి. నేనేం చేయగలను, ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను బిజినెస్ చేస్తే నేను ఇలాంటి థాట్స్ వస్తే నాకు కూడా చిన్న దాంట్లో నేను దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతా, నేను దీంట్లో నాకు కొంచెం టాలెంట్ ఉన్నది, నేను చేయగలుగుతా అని మీరు నమ్ముకోవడం. అలాంటి చిన్న విషయాలప్పుడే చిన్న టాకింగ్ వచ్చి మీరు ఉన్న నిర్ణయాలు మీతో మీరు ఒక డిస్కషన్ చేసుకొని ఖచ్చితంగా ఒక స్టెప్ అనేది ముందు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు. కాబట్టి చెప్తాను, ఆలోచించండి. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మెయిన్ పాయింట్, మనమైతే ఏ టైం అయినా కానీ ఎగ్జాంపుల్ చెప్తాను, నేనే ఉన్నాను అనుకో, ఇప్పుడు కాలేజ్ రామేయాల నాలో ఉన్న సెకండ్ పర్సన్ ఏమంటాడు, ఫస్ట్ పర్సన్ నేను ఇవ్వాలి వీడియో చేయాలి అంటే ఖచ్చితంగా నేను వీడియో చేయాలి. దేని గురించి అయినా నేను ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను ఒక బుక్లో కానీ నా సెల్లులో దేనికైనా రాసుకోవడం కానీ నేనైతే చేయడం అయితే జరుగుతుంది. ఆ పని అప్పుడే కంప్లీట్ చేస్తా. సెకండ్ వ్యక్తి ఏమంటారంటే, నాలో ఉన్న సెకండ్ వ్యక్తి ఇప్పుడు కాకపోయినా మంచిదే తర్వాత చేద్దాం అని సెకండ్ మనిషి అంటాడు. నేను దాన్ని అయితే స్కిప్ చేసుకొని అప్పుడప్పుడైతే రాయగలుగుతా. కానీ ఎప్పటికీ నేనే అలా చేయలేకపోతున్నా, మీరు కూడా చేయలేకపోతారు అప్పుడప్పుడు. ఒకవేళ చేయాలంటే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అయితే మెడిటేషన్ చేయండి. మీకు కూడా ఒక క్లారిఫై అయితే వస్తుంది. కాబట్టి చెప్తున్నాను. ఇక 6th పాయింట్ వచ్చేసి అయితే
మనం చేసే అంటే మనం పెట్టుకున్న గోల్ కావచ్చు ఏదైనా ఉంటుంది కదా, దాని గురించి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాగ కష్టపడాలి అనేది అయితే మీకైతే ఈ రోజులలో చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అలాగే మనకు యూట్యూబ్ కూడా ఉన్నది. మీరు ఎలా పడితే అలా సర్చ్ చేసుకోవచ్చు మీలో ఉన్న స్కిల్స్ని బయట తీయడానికి. ఖచ్చితంగా దాని మీద రోజు కొంచెమైనా ఒక అర్ధ గంట లేదా ఒక గంట స్పెండ్ చేయండి. అంటే రోజుకు ఒకవేళ మీకు మొత్తం ఇంట్రెస్ట్ లేదనుకో, ఫస్ట్ డే మొత్తం ఇంట్రెస్ట్ రాదు, ఫస్ట్ రోజు ఒక 10 మినిట్స్ తీసుకోండి, సెకండ్ రోజు ఒక 20 మినిట్స్, థర్డ్ డే అనేది అయితే ఒక 1 అవర్ తీసుకోండి. అంటే మీరు చేసే పని మీద మీరు ఇంట్రెస్ట్ చూపెట్టి ఒక అర్ధ గంట ఒక గంట టైం కేటాయిస్తే ఖచ్చితంగా దాని రాను అనేది మీలో ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుంది. కాబట్టి 7th పాయింట్ అంత ఈజీనే, అంటే మనం ఈ స్టెప్స్ అని దాటొచ్చేటే 7th పాయింట్కి అయితే ఈజీగా చేరుకుంటారు. ఎందుకంటే ఇవన్నీ టాస్కులు కానీ ఇవన్నీ కానీ పెట్టుకుంటే మనకు ఒక గోల్ పెట్టుకుంటే టయానికి మన ఏ సమయానికి ఏం చేయాలనేది అయితే మన మైండ్లో ఉండిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టయానికి చేయాలి అని అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎవరు వచ్చి మధ్యలో అటు వెళ్దాం ఇటు వెళ్దాం ఆ పని చేద్దాం అంటే సంథింగ్ గాలికి అలా తిరుగుదాం ఇలా తిరుగుదాం అనే కొటేషన్స్ చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్ కూడా వస్తారు. కాబట్టి నేను ఫస్ట్ ఇది చేయాలి, దీని తర్వాతనే అది పెట్టుకుంటా, ఫస్ట్ నేను ఈ పని కంప్లీట్ చేసినాకనే నేను మీతో టైం కేటాయిస్తాను చెప్పగలగండి. చెప్పాలి, చెప్తేనే మీరు ఖచ్చితంగా అయితే ముందుకైతే వెళ్ళగలుగుతారు. లేకుంటే అందరితో పాటు మీరు వెనుకుండిపోతారు. మీరు ఎదగాలన్నా కూడా కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి అయితే ఇదైతే పాటించండి. ఇక 8th పాయింట్ వచ్చేసి సమయం పట్ల బరువు బాధ్యత ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడనే వెనకడిగేస్తారు. అంటే ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా అనుకోరు. నేను ఈ టైం తీసుకుంటే నేను వెనక పడిపోతా కావచ్చు, ఒకవేళ చేస్తే ముందుకెళ్ళి కావచ్చు అని మీలే ఒక 100 క్వశ్చన్లు అయితే అడుగుతూ ఉంటారు. అంటే మీకే ఒక 10 క్వశ్చన్లు వేసుకొని అయితే టైం అయితే వేస్ట్ చేస్తారు కరెక్టే. అదేదో నేను ప్రయత్నించంటే ఖచ్చితంగా నేను సాధించగలనని ఫస్ట్ మీలో మీరు నమ్మకం కలగాలి. అప్పుడు దాని మీద టైం ఇన్వెస్ట్ చేసినా కానీ మీకైతే ఖచ్చితంగా అయితే ఫ్యూచర్లో అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ డే రిజల్ట్ రాకపోయినా కానీ ఒక 1 మంత్లో కావచ్చు, ఒక 15 డేస్లో కావచ్చు, ఖచ్చితంగా అయితే మీకైతే రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే ఇంతలో పాటించండి. ఇక 9th పాయింట్ వచ్చేసి కొన్ని సమయాల్లో అయితే మనం అయితే ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే కొందరికి కొన్ని ఛాన్సులు వస్తాయి. అంటే కొందరికి బిజినెస్ పరంగా ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం చేస్తే ఇక్కడ మనం కోర్స్ కానీ అంటే సపోజ్ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఏదైనా డెవలప్ చేస్తాను అనుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్. అయితే మీరు ఇంట్లోకి వచ్చి 1 మంత్ మాతో ట్రైనింగ్ తీసుకొని మాకు దాని స్కిల్స్ ఏంటి అంటే ఎట్లు ఉపయోగపడుతుంది అని కొన్ని ఆఫర్లు ఇస్తారు. అంటే నేను ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ పరంగా చెప్తాను. ఇలా చాలామందికి అయితే చదువుతాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది సాఫ్ట్వేర్ కోసం ట్రై చేస్తాను కాబట్టి చెప్తున్నా. ఇది అందరు పాటిస్తాను. వాళ్ళకు కూడా ఇవన్నీ సమయపూర్తి ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ఒక లక్ష్యాన్ని ఛేదించాలనే టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ను రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు. వాళ్ళు కూడా రీచ్ అవ్వాలంటే మాత్రం పాయింట్ ఖచ్చితంగా పాటించాలి. సమయానికి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. కొన్నిసార్లు ఛాన్సులు వస్తాయి. మనం కొంచెం టైం వేస్ట్ చేస్తాను అనుకుంటాం. కాకపోతే దానిని ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి, ఒక నెల వేస్ట్ అవుతుంది కావచ్చు, కానీ ఖచ్చితంగా దాని మీద రిజల్ట్ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. కొంచెం లేట్ అవుతుంది కావచ్చు కానీ, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక నెల ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మనం దాని స్కిల్స్ ఏంటి అని కరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే మాత్రం నువ్వు అనుకున్న దాంట్లో సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇదైతే పాటించండి. 10th పాయింట్ వెరీ ఇంపార్టెంట్. మన టయానికి ఎంత విలువిస్తే అది తిరిగి మనకు రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తుంది. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే అదంతా మనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇది అందరు ఖచ్చితంగా వినండి, పాటించండి. ఇదైతే మీకు ఉపయోగపడుతుంది. అలాగే సమయాన్ని గౌరవించు, అదే నిన్న ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ఇవి ఈరోజు నేను 10 పాయింట్స్ అయితే మీకు అయితే చెప్పాలనుకున్నది. అలాగే మీకు టైం పట్ల ఒకవేళ మీరు ఏదైనా గోల్స్ పెట్టుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చకపోతే కింద డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ నాలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం అయితే రిపీట్ చేయకుండా మీకైతే ట్రై చేస్తాను చెప్పడానికి. అంటే నేను ఒక 10 మందికి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను, చెడిపోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఒక షార్ట్ వీడియో రూపంలో కావచ్చు, ఫుల్ వీడియో రూపంలో కావచ్చు, ప్రతి ఒక్కటి అయితే ఖచ్చితంగా మీరు అద్దనుకున్నా నేను తీసుకొస్తాను. మీకు నచ్చకుండా డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకంటే నాలో ఉన్న లోపాలు ఏంటో నేను కూడా తెలుసుకొని అదే నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా అయితే చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.